హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ స్టోరీ అనేది వినడానికి చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. ఒక రైల్వే స్టేషన్లోని కూలి పని, అంటే మనకి కూలీ అని ఉంటారు కదండి, సామాన్లు అవి మోసుకొని వెళ్తూ ఉంటారు కదా, అలాగా కూలీ అయితే ఉన్నారనమాట. ఆ కూలీ పని చేసుకుంటూ రోజుకి ఒక 400-500 అయితే సంపాదిస్తూ ఉంటున్నాడు. అయితే అతను బాగా చదువుకున్నాడు, కానీ ఏది చేసేది లేక, తనకి నాలెడ్జ్ ఉన్నా కూడా ఉపయోగం లేక ఏం చేసేవాడంటే ఈ కూలి పనులకైతే వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు తనకి ఏమనిపించిందంటే, ఈ డబ్బుతోని నేను నా కుటుంబాన్ని పోషించగలనా అని ఒక నిమిషం ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని ఏం చేశాడంటే, ఇంకా ఈ కూలి పని కాదు, దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో అయితే ముందుకెళ్ళాడు. అది ఏ విధంగా అంటే, తను రైల్వే స్టేషన్లోని ఈ సామాన్లు అయితే మోస్తూ ఉంటాడు కదా, ఆ మోస్తూ ఉన్నప్పుడు నేను ఏదైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దాము, దాన్ని క్రాక్ చేద్దాము, అదేనండి సివిల్స్ ఎగ్జాము రాసి మంచిగా అయితే ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. అంత నాలెడ్జ్ ఉందన్నమాట. అయితే సరే, టైంని ఎక్కడ వేస్ట్ చేయకూడదని చెప్పేసి అక్కడ కూలీ అనే వర్క్ అది చేస్తూ సామాన్లు అవి మోస్తూ ఖాళీ టైంలోని తనకి వైఫై నెట్ కూడా ఇంటి దగ్గర ఉండేది కాదు. అందువల్ల నెట్ కూడా లేక చదువుకునేది కూడా ఇబ్బంది అయిపోయేది. అందువల్ల ఏం చేసేవాడంటే, చక్కగా ఆ స్టేషన్లోని ఆ వర్క్ అంతా అయిపోయాక మనకి ఫ్రీ వైఫై అయితే ఉంటుంది కదండి రైల్వే స్టేషన్లోని, దాన్ని వాడుకొని అందులో ఉన్న సబ్జెక్ట్ని అంతా నేర్చుకొని ఎలాగైతే బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్కి. ఫైనల్గా ఎగ్జామ్ రాసే రోజు అయితే వచ్చింది. ఎగ్జామ్ అయితే రాశాడనమాట. ఎలాగైతే చక్కగా సివిల్స్లోనైతే పాస్ అయ్యి మంచిగా అయితే క్రాక్ చేశాడు. చేసి చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే అయ్యాడనమాట. చూసారు కదండి, మన కష్టం అనేది మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది కాదు, మనం ఎంత కష్టపడుతున్నామనేది తెలుసుకోవాలి. మనం ఏ పొజిషన్ ఉన్నా కూడా దాన్ని మనకి అనుగుణంగా మార్చుకోవాలి. అంతేగాని నా దగ్గర ఏమీ లేదు, నేను ఇలాగే ఉంటున్నాను, ఏంటి నా ప్రాబ్లం ఏంటి, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి చాలా వేస్ అయితే ఉంటాయి. దారిని ఎలా వెతికాడో చూసారు కదండి. చక్కగా చాలామంది వేస్ట్గా అయితే వాడుతూ ఉంటారు రైల్వే స్టేషన్లో నెట్ అవని వైఫై అవని, కానీ అలా కాకుండా ఒక చదువుకైతే ఉపయోగించి చక్కగా క్రాక్ అయితే చేశాడు. ఇది నిజంగా రియల్గా జరిగిన స్టోరీ అండి. కేరళలోని ఒక అతను జరిగిన స్టోరీ ఇది. ఆ స్టోరీనే నేను తీసుకొని మీకైతే చెప్పాను. అందువల్ల ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించాలి అంటే చాలా రకాల మార్గాలు ఉంటాయి. అంతేగాని ఎప్పుడు డీమోటివేట్ అయితే అవ్వకండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టెప్లోనే సక్సెస్ అనేది అవుతూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మన ఛానల్లోనే ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే ఉంటాయి. అలాగే ట్రావెల్ వ్లాగ్స్, అలాగా కామెడీ అవని, మోటివేషన్ అవని అన్నీ ఉంటాయండి మన ఛానల్లోని. తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అయితే షేర్ అయితే చేయండి. నేను వీడియోస్ పెట్టగానే చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్తూ ఉండదు. అందువల్ల మీకు నోటిఫికేషన్ అయితే వెళ్ళాలి అని అంటే, మీరు వీడియో చూసే దగ్గర పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది. పైన ఆల్ అని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే తప్పకుండా వాచ్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.